రూతు గ్రంథము 4వ అధ్యాయము 17వ వచనంలో మనం చూస్తే పిల్లరా, తరతరాలకు దీవెనగా మారతారంట. ఎవరు? మన బిడ్డలు. ఎప్పుడు? తల్లి దేవునిలో ఉంటే. రూతును మనం చూస్తే పిల్లరా, రూతు మోయాబిరాలు. మోయాబీలు, అమ్మోనీయులు, వీళ్ళు 10 తరాల వరకు ఇజ్రాయేలుల ప్రజలలో కలవకూడదు అని శాసనం. కానీ ఇక్కడ మనం చూస్తే ఆమె భర్త చనిపోయిన తర్వాత యవన ప్రాయంలో ఉంది. ఏం చేయాలో అర్థం కాలేదు. తిరిగి పుట్టింటికి వెళ్లకుండా అత్తను వెంబడించింది. అత్తను వెంబడించటం అంటే అత్త ఆరాధిస్తున్న దేవుని వెంబడించింది ఆమె. కనుక పిల్లరా, బోవాజును వివాహం చేసుకున్నప్పుడు ఒబేదు అనే చక్కటి కుమారుణ్ణి దేవుడు ఆమెకిచ్చాడు. ఆ ఒబేదు వంశంలోంచే దావీదు వచ్చాడు. ఆ ఒబేదు వంశంలోంచే యేసుప్రభు పుట్టాడు. పిల్లరా, ఆ రోజు ఒక మోయాబురాలైన స్త్రీ దేవుని కొరకు నిలబడ్డది కనుక తరతరాలు యేసుక్రీస్తు వంశావళిలో రూతు పేరు రాయబడినది. ప్రియబిడ్డ, ఈరోజు మనుషులు ఏమనుకున్నా, ఎట్లాంటి నీ పరిస్థితి అయినా సరే, ఏ పరిస్థితులైనా నువ్వు దేవుడి కోసం నిలబడినప్పుడు నీ తరాలకు దీవెనగా, విశ్వాసం అనగానే నువ్వు జ్ఞాపకం వచ్చేలాగా దేవుడు నిన్ను దీవిస్తాడు. నీ ద్వారా నీ సంతతిని దీవిస్తాడు. ప్రియ తల్లి, అయితే మనం ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థన ఈ రోజుకి మాత్రమే కాదు, మన విశ్వాసం ఈ రోజుకి మాత్రమే కాదు. తరాలకు మనం బాట వేస్తున్నాము, తరాలకు మనం మార్గం వేస్తున్నాము, తరాలకు ఆశీర్వాదాలు మనం సమకూరుస్తున్నామని ఏ తల్లి కూడా మర్చిపోకూడదు.